ఈరోజు ఒక దళిత మహిళను కొడితే తాడంశెట్టి నాగేంద్ర అనే పైన చర్యలు తీసుకోలే. మీరు ఎందుకు మాట్లాడతారు ఈ లా అండ్ ఆర్డర్? మీరు లా అండ్ ఆర్డర్ని ఖచ్చితంగా నెరవేర్చే వాళ్ళైతే జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు కోసం మేకలు కోస్తే వాళ్ళని రోడ్ల మీద నడిపించారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? మీరు ఈ ఒక దళిత మహిళను కొడితే మీరు అరెస్ట్ చేయొచ్చు కదా, ఎందుకు రెస్పాన్స్ కావడంలే మీరు? అంటే మీ పార్టీ వాళ్ళు ఏమైనా చేయొచ్చు, ఏమైనా దౌర్జన్యాలు చేయొచ్చు, ఏమైనా అన్యాయం చేయొచ్చు, ఎంతైనా మాట్లాడచ్చు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఒక జాతర నెరవేర్చుకుంటే వాళ్ళని రోడ్ల మీద నడిపిస్తారు. ఇంత అన్యాయమా? ఇంత అన్యాయం. హోమ్ మినిస్టర్గా ఉండి నువ్వు ఏం చేస్తున్నావు ఈరోజు ఏపీ ప్రభుత్వానికి? స్త్రీలకు ఇక్కడ రక్షణ లేదు. ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు బయటికి పోతే భయపడుతున్నారు ఇంటికి వచ్చేంత వరకు. అటుంది పరిస్థితి ఈరోజు. అదే అన్నాడన్నా, ఊగినాడు. ఆడపిల్లలు టచ్ చేస్తే అని చెప్పి ఇరవీగినాడు కదా స్టేజీల మీద, ప్రతి స్టేజీ మీద. ఇప్పుడు ఏమైంది ఆయన? ఎందుకు స్పందించట్లే? ఒక ప్రభుత్వ ఎంప్లాయీ, ఆమె సాధారణమైన మనిషి కూడా కాదు, ఒక ప్రభుత్వ ఎంప్లాయీకి ఈరోజు రక్షణ లేదంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? మిగతా వాళ్ళ పరిస్థితి నా దారుణం. కొంతమంది చెప్పుకోలేకున్నారు. చాలా దారుణాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎన్ని రోజులైంది ఆమె కేసు మీద నడుస్తా? చాలా రోజులైంది. ఇన్ని రోజుల నుంచి ఏం చేస్తున్నారు? ఎన్ని రోజులైంది ఆమెకు న్యాయం చేయాలనుకుంటే? ఒక డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వీళ్ళుండి ఆమెకు న్యాయం చేయలేక ఇన్ని రోజులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఎమ్మెల్యే పైన ఎందుకు చర్యలు తీసుకోవట్లే? ఫైనల్గా నేను హోమ్ మినిస్టర్ గారు ఒకటే చెప్తాను అన్న, నీ మాదిరి ఆమె కూడా స్త్రీనే కదా. ఆమె నువ్వు రోడ్డు మీద పడేసి ఇష్టానుసారంగా కొడుతుంటే నీకు కనికరం అనేది రాలేదా? నీతో పాటు ఆమె కూడా ఒక ఎంప్లాయీ కదా, ప్రభుత్వ ఎంప్లాయే కదా. ఆమెకు న్యాయం చేయండి. ఆమె న్యాయం చేస్తే హోమ్ మినిస్టర్గా మీకు గర్వంగా నేను న్యాయం చేశాను ఆ మహిళ, కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి ధైర్యంగా చెప్పండి. మిగతా వాళ్ళకన్నా ధైర్యం ఉంటుంది. మీరు ఎవరికి న్యాయం చేయలేకపోతే మిగతా వాళ్ళు ఏమనుకుంటారు? ఒక చిన్న పొట్టేళ్ళు కోసినందుకే మీరు రోడ్ల మీద నడిపించి ఇష్టానుసారంగా మీరు ఇన్ని చేస్తున్నారే. వాళ్ళు బహిరంగంగా ఒక టౌన్లో మహిళపై కొడితే ఇంకా చర్యలు తీసుకోకుండా ఏం చేస్తున్నారు మీరు? ఇంత దారుణమా? ఇంతగా ప్రజలను హింసించడానికే మీరు అధికారంలోకి వచ్చింది. అదేనా ఇప్పుడు నీతిగా నిజాయితీగా జగనన్న ఏవైతే చేశాడో, సంక్షేమ పథకాలు కానీ ఏవైతే చేశారో, వాళ్ళు సోషల్ మీడియాలో వేస్తుంటే, వాళ్ళు సోషల్ మీడియాలో ఒక పవర్ఫుల్గా ఉండే ఎవరైనా ఉంటారో వాళ్ళని తీసుకొని అరెస్ట్ చేస్తున్నారు కదా, ఏ తప్పు లేకపోయినా. మరి మీ ఎమ్మెల్యే అనుచరులు ఒక స్త్రీని కొడితే మీరు ఎందుకు స్పందించట్లేదు? ఎందుకు స్పందించరు మీరు? అంటే మీ దౌర్జన్యాలు చేయనీకే ఉన్నారా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు హోమ్ మినిస్టర్ ఇచ్చింది వైఎస్ఆర్సీపీ వాళ్ళని టార్గెట్ చేయనీకి మాత్రమేనా? అది అర్థమైపోతుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చర్యలు తీసుకోకుండా వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద ఇష్టానుసారంగా ఏవైతే చేస్తున్నారో, ఏవైతే అరెస్టులు చేసి బెదిరిస్తున్నారో, వీళ్ళు ఎందుకు అధికారంలో ఉండేదంటే కేవలం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళని తొక్కాలా, ఆ క్యాడర్ను లేకుండా చేయాలా అనే ప్రయత్నంలో వీళ్ళు ఉన్నారు. వీళ్ళు చేసే ప్రయత్నంకు రెట్టింపు అవుతుంది. వీళ్ళు ఎవరినైతే తొక్కాలని చూస్తున్నారో ఒకరిని తర్వాత ఒకరు ముందుకు వస్తూనే ఉన్నారు. అదే ఈరోజు సోషల్ మీడియా సైన్యంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ భయపడి దిగి వచ్చింది దీని గురించి, సోషల్ మీడియా దాని గురించి. ఆ విధంగా ఈరోజు ఒక సైన్యం అనేది తయారైంది. వాళ్ళను కూడా మీరు ఇష్టానుసారంగా పేటీఎం బ్యాచ్ అని ట్రోల్ చేస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఒక నీతిగా నిజాయితీగా మా అన్న ఇది చేశాడని చెప్పి ఉన్నేటి చెప్పుకుంటున్నారు వీళ్ళు. మీ మాదిరి క్రియేట్ చేయడంలే, మీ మాదిరి 100కు 1000 అబద్ధాలు ఆడడంలే. మా వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు ఏదన్నా ఉన్నట్టు పోస్ట్ పెడుతున్నారు. జగనన్న ఏదైతే చేస్తారో, జగనన్న ఏదైతే చెప్తారో అది క్లియర్గా చూపిస్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్పి. ఆమెకు న్యాయం చేయాలన్నా ఫస్ట్. ఆమెకు న్యాయం చేస్తే మిగతా వాళ్ళకి కూడా ఉంటుంది.